వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, సింపుల్ కాన్సెప్ట్ ఎక్కువ మందికి మనం ఆల్రెడీ ఒక జెన్జీ ప్రొడక్ట్స్ అయిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, అందులోకి ఈక్విటీ, ఎఫ్ఎండ్ఓ, మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ అందులో ఇంకా డిబెంచర్స్, ఇంకా చాలా డెప్త్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. బట్ అందులో ఒక కాన్సెప్ట్ అండ్ ఈటీఎఫ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్, వీటి గురించి మన ఆడియన్స్ అనే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. న్యూ ఆడియన్స్, న్యూ కమింగ్ ఆడియన్స్ అంతా కూడా, న్యూ ఏజ్ ఆడియన్స్, యంగ్స్టర్స్ అంతా. ఈ ఈటీఎఫ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ గురించి కాస్త ఎలాబరేట్ చేస్తారు. సరే, ఫస్ట్ ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం సార్. ఈటీఎఫ్ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో తీసుకుంటే దాని త్రూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. ఇండెక్స్ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆర్ ప్యాసివ్ ఫండ్స్ ఇవన్నీ. సో దీనికి దానికి డిఫరెన్స్ తెలుసుకుందాం సార్. యాక్చువల్గా ఇదేమో మన ఈటీఎఫ్స్ ఏమో ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ అవుతుంటుంది, అదేమో మళ్ళీ మామూలుగా మన ఈ మ్యూచువల్ ఫండ్స్ లాగా కొనుక్కోవచ్చు అండి. ప్రైజింగ్ సార్, ఇది ప్రైజింగ్ ఏదైతే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో ఈటీఎఫ్లో పొద్దున్న సాయంకాలం క్లోజ్ అయిన వరకు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బట్ ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఏంటంటే ప్రైజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్, ఆ రోజు లాస్ట్లో ఏదైతే ఉండదో ప్రైజ్డ్ ఆ టైంలో క్లీజ్ అవుతుంటుంది. లిక్విడిటీ తీసుకుందాం సార్. లిక్విడిటీ అనేది మన ఈటీఎఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది లిక్విడిటీ. సో అది కాకుండా సార్ ఎక్స్పెన్సెస్ ఈ మన ఈటీఎఫ్లో ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఎఫిషియెంట్ తీసుకుందాం సార్. అంటే ఈ రెండు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ ఎఫిషియెంట్ అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ ఈటీఎఫ్స్ అనేది మోర్ ట్యాక్స్ ఎఫిషియెంట్ కంపేర్డ్ టు ఇండెక్స్ ఫండ్స్ అండి. సో సరే, ఈటీఎఫ్ కొంతమంది ఏంటంటే ఈ ట్యాక్స్ ఎఫిషియెంట్ కాబట్టి ఈటీఎఫ్స్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఇండెక్స్ ఫండ్స్ అంటే సార్, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఫండ్ మేనేజర్ అని ఉంటాడు, బట్ దాంట్లో ఏంటంటే అంత యాక్టివ్గా ఉండరు వాళ్ళు. సో బేస్డ్ ఆన్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కస్టమర్, ఏదైతే వాళ్ళకి ఫీజిబిలిటీ, లిక్విడిటీ, ఇవన్నీ డిఫరెన్సెస్ చూసుకుని, లిక్విడిటీ కావాలా లేకపోతే ఎక్స్పెన్సెస్ ఏది తక్కువ ఉంది అవన్నీ చూసుకుని దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది వాళ్ళ చాయిస్ అండి. సో ఇది కాకుండా సార్ నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది యాక్టివ్ ఫండ్స్. సో ఈటీఎఫ్స్ అంటే డీమ్యాట్ అకౌంట్ వేసుకుని చేసి కొనుక్కోవాలి మనం. సో ఎవరైతే ఈ మన రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ దగ్గరికి వస్తుంది సార్. యాక్టివ్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ వస్తుంటాయి, ఇండెక్స్ ఫండ్స్లో కూడా కొన్ని ఎక్కువ వస్తాయి, కొన్ని తక్కువ వస్తుంటాయి, నెగిటివ్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఆలోచించుకుని సార్ ప్రతి ఒక్క కస్టమరు రిస్క్, లిక్విడిటీ, ట్యాక్స్ ఎఫిషియెంట్ కాదా, మినిమం అమౌంట్ ఎంత వేసుకోవాలి, అవన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కరు ప్లాన్ అనేది చేసుకోవాలి. ఈటీఎఫ్లో పెట్టాలా లేకపోతే ఇండెక్స్ ఫండ్లో పెట్టాలా లేకపోతే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అనేది చూసుకుంటూ ప్రతి ఒక్కరు డిసైడ్ చేస్తూ ఇలాగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈటీఎఫ్లో కానీ ఇండెక్స్ ఫండ్లో కానీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా రిటర్న్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఈటీఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది మార్కెట్ బట్టి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, కాస్త ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈటీఎఫ్కి అయితే డీమ్యాట్ అకౌంట్ వేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి సార్. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది. సో మనం కంపేర్ చేసుకుంటే సార్, దాన్ని కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఉంటుంది. 12.5%, 20% బిలో 1 year అనేది, అబోవ్ 1 year 12.5%. కానీ దీంట్లో ఏంటంటే సార్, దాంట్లో ట్యాక్స్ ఎఫిషియెంట్ ప్లాన్స్ లైక్ ఈఎల్ఎస్ఎస్ కూడా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. దాంట్లో 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, అండర్ ఏటీసీ 1.5 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. రిటర్న్స్ చూసుకుంటారా సార్? రిటర్న్స్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే ఆన్ యావరేజ్ 12 to 15% ట్రాక్ హిస్టరీ చూపిస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకుంటారు. ఈటీఎఫ్లో కూడా అలా
బాగా వాలటాలిటీ ఉంటుంది కాబట్టి సార్ మార్కెట్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ తక్కువ రావడం కూడా ఉండొచ్చు, ఆప్షన్స్ తక్కువ వచ్చే రిటర్న్స్ ఛాన్సెస్ ఉండొచ్చు, అలాగే ఎక్కువ వచ్చే రిటర్న్స్ కూడా ఉండొచ్చు. బట్ మన లాంగ్ టర్మ్ ఎప్పుడైతే చూసుకుంటారో సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే ట్రాక్ రికార్డు చూపిస్తుంది 12% రిటర్న్స్ వచ్చినట్టుగా. సో ఆ బేసిస్ మీద మనం తీసుకుంటే ప్రతి ఒక్కరూ ప్లస్ ఇదేంటంటే ఒక ఫండ్ మేనేజర్ వెల్ మేనేజ్డ్ బై ద ఫండ్ మేనేజర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మనం చేయవలసింది ఏమి ఉండదు సార్. పోర్ట్ఫోలియో యాక్టివ్గా మేనేజ్ చేస్తూ మనకి మంచి రిటర్న్స్ వచ్చేటట్టుగా ఒక వెల్త్ క్రియేట్ అయ్యేటట్టుగా ఫండ్ మేనేజర్ అనేది ప్లాన్ చేస్తూ వెళ్తారు. అలాగే ఇప్పుడు ఈటీఎఫ్లో గోల్డ్ అండ్ సిల్వర్ అలాగే నెక్స్ట్ కొన్ని ప్రొడక్ట్స్ వైజ్ సెక్టర్స్ వైజ్ ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలాంటి సేమ్ ఓరియంటెడ్ ఉంటాయా? మ్యూచువల్ ఫండ్స్లో మీకు అసెట్ ఎలక్యులేషన్లో కొంత పార్ట్ ఆఫ్ గోల్డ్, డెప్ట్, ఈక్విటీ ఉంటుంది సార్, అలాగే కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చేసుకోవచ్చు. అలాంటి దాంట్లో ఉంటుంది. దానికి మనకి డీమ్యాట్ ఏం అవసరం ఉండదు, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ మ్యూచువల్ ఫండ్ పరంగా సార్ ఎక్కువ అంటే ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? థర్డ్ పార్టీ యాప్స్ సార్ అంటే ఇప్పుడు నా అభిప్రాయం కంటే నాకు ఫోన్ చేసే కస్టమర్స్ గురించి మాట్లాడతాను సార్. 2-3 కాల్ చేసి నాకు మీరు థర్డ్ పార్టీ యాప్ త్రూ చేస్తున్నారా అండి అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. సో కాదండి, మేము డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీతో పనిచేస్తుంటాం, వీఆర్ నాట్ థర్డ్ పర్సన్, వీఆర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. కాకపోతే మేము అన్ని మ్యూచువల్ ఫండ్ చేస్తుంటామని చెప్తాను. వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది సార్. సో దీన్ని బట్టి మీరు గ్రాస్ప్ చేయొచ్చు థర్డ్ పార్టీ యాప్స్ ఎంతవరకు సేఫ్. అంటే ఆ భయం ఉంది సార్ జనాల్లో, థర్డ్ పార్టీ యాప్స్ త్రూ చేయడంలో ఈ ఫ్రాడ్స్ ఏదైనా అవుతుందేమో అని, ఈ రిస్క్ ఏదైనా ఉంటుందేమో అని. ఇప్పుడు చాలామంది కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఇచ్చే రికమెండేషన్ సజెషన్ మీద ఓన్గా డౌన్లోడ్ చేసి ఓన్గా చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రిస్క్ లెస్ అంటారు? రిస్క్ సార్ మ్యూచువల్ ఫండ్స్ చేయడం అనేది రిస్కే సార్. ఇప్పుడు మ్యూచువల్ యాప్స్ నుంచి యూజ్ చేసి చేయడం వల్ల ఏంటంటే అక్కడ మీకు ఒక గైడెన్స్ ఉండదు, వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు మీకు, అది చూసుకుని కొనేస్తుంటారు మీరు. టుమారో రేపు ఇప్పుడు మార్కెట్ పడుతుంది, మీ వాల్యూ తగ్గింది, మీరు ఏం చేస్తారు? యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు ఏం చేయగలరు అప్పుడు? సో ఇవన్నీ చూసుకోవాలి, సర్వీస్ ఇష్యూస్ చూసుకోవాలి. మనకి ఎప్పుడైనా మీకు ఏదైనా చేయలేకపోవడం రాకపోతే మీకు ఒక పర్సన్ ఉండాలి, మాట్లాడి చేయగలిగేటట్టు ఒక మనిషి ఉండాలి. అది చేయగలిస్తేనే సార్ మనం ఆ ఫ్రీనెస్, ఎందుకంటే మన ప్రొఫెషన్ వేరే అయినప్పుడు మనం డైరెక్ట్గా చేసుకోవటే మనం మేనేజ్ చేయలేము. నా ప్రొఫెషన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు నా త్రూ చేస్తే నేను అన్నీ చేయగలుస్తాను. అదే మీరు ఐటీ ప్రొఫెషనల్ ఉండి నేను మీ ఐటీ డెవలప్మెంట్ చేయమంటే నేను చేయలేను. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకుని ఎవరైతే ఏది చేయగలుస్తారో అదే చేసుకోవాలి సార్. మనకు తెలియలేనిది మనం చేద్దాం అన్నీ ఒక్కరే చేయగలరు అనుకోండి సార్. ఇప్పుడు మీ జాబు, ఆయన జాబు, అందరి జాబ్ నేనే చేయగలిస్తే మీరందరూ అవసరం లే కదా, అవునా కదా? సో ఎవరి జాబు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఏ ప్రొఫెషనల్ వాళ్ళ ఎక్స్పర్ట్. మీరు ఐటీ ప్రొఫెషనల్ అంటే మీరు ఐటీ ఎక్స్పర్ట్, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయితే నేను మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్. సో ఆయన కెమెరామ్యాన్ అయితే కెమెరామ్యాన్ ఎక్స్పర్ట్. సో వాళ్ళ జాబ్లు వాళ్ళు చేసుకోగలిగే ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ ద్వారా వెళ్ళండి అని చెప్తున్నారు. వండర్ఫుల్ సార్. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.